12 సంవత్సరాల రక్తస్రావపు కలిగిన స్త్రీ, ఆ రోగంతో ఉన్న స్త్రీ పరిస్థితి ఏంటో తెలుసా? వైద్యం కోసం, స్వస్థత కోసం ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగేసి మహాధనవంతురాలు ఆవిడ. ఎవరావిడ? మహాధనవంతురాలు. ఉన్న ధనమంతా కూడా వైద్యుల చుట్టూ తిరిగి, హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటూ తిరిగి ఉన్న ఆస్తినంతా కూడా పోగొట్టేసుకుంది. నౌ షీ హ్యాడ్ నథింగ్. ఆవిడ దగ్గర ధనం అయిపోయింది. ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు? పైసా పోయినప్పుడు మనుషులు పోయారు. ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆవిడ శరీరం బలహీనమైపోతుంది. రక్తస్రావపు రోగం వచ్చి సంవత్సరాలు గడిచిపోతుంది. రోగం వయసు పెరిగిపోతుంది, కానీ ఈవిడ రోగం మాత్రం తగ్గటం లేదు. 12 సంవత్సరాలు వచ్చే నాటికి ఆవిడ స్థితి ఎలాగుందో తెలుసా? ఆవిడ దగ్గర విపరీతమైన, భయంకరమైన, భరించలేని దుర్వాసన చేత నింపబడింది ఆవిడ శరీరం. దగ్గరికి వెళ్ళాలంటే వాసన, ముట్టుకోవాలంటే వాసన, పలకరించాలంటే వాసన. ఎవరైనా ఉంటారా? అందరూ వెళ్ళిపోయారు. నువ్వు గ్రేట్ అన్నోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు సూపర్ అన్నోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు కత్రినా కైఫ్ లాగా ఉన్నావు, నువ్వు తమన్నా లాగా ఉన్నావు అన్నోళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఐ లవ్ యూ, ఐ డై ఫర్ యూ అన్నోళ్ళు వెళ్ళిపోయారు. నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచం అన్నోళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. చివరి రోజు వరకు నేను నీతో ఉంటా అన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే నౌ షీ ఈజ్ స్టేయింగ్ అలోన్ విత్ ఎనీవన్. ఎవ్వరూ లేని స్థితిలో ఆవిడ ఒంటరి స్థితిలో నిలబడిపోయింది. ఆవిడకి తోడేంటో తెలుసా? కన్నీళ్ళే ఆవిడ తోడు, దుఃఖమే ఆవిడ తోడు. ఏ నిరీక్షణ, ఏ అవకాశం లేని స్థితిలో, ఒంటరి దశలో ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంది. ఏడుస్తూ రోడ్డు మీద కూర్చుంది. దేని కొరకు ఆవిడ ఎదురు చూస్తుంది తెలుసా? వెతుకుతే రాని మరణం కొరకు ఎదురు చూస్తుంది. పిలిస్తే రాని మరణం కొరకు ఎదురు చూస్తుంది. మరణం వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయింది. ఆవిడకి అర్థమైన సత్యం ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ కూడా చేతులెత్తేశారు. నేను సంపాదించిన ధనమేది నన్ను బ్రతికించలేదు. నా చుట్టూ ప్రేమ చూపిస్తున్నట్టు నటించిన మహానటులు ఎవరు కూడా నన్ను బ్రతికించలేదు. నా అన్న వాళ్ళెవరూ నా చుట్టూ లేరు. ఇక నేను ఎవరి కొరకు బ్రతకాలి? మరణమా, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అంటూ మరణం కొరకు ఎదురు చూస్తుంది. షీ హాస్ ప్రిపేర్డ్ ఫర్ డెత్. మరణానికి సిద్ధం పడిపోయింది. మరణానికి ప్రిపేర్ అయిపోయింది. ఏడుస్తూ మరణానికి సిద్ధమైపోయిన ఆవిడ జీవితంలో జరిగిన కార్యమే ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి అద్భుత, ఆశ్చర్య, స్వస్థత కార్యం. When she was completely discouraged and disappointed, కంప్లీట్గా నిరుత్సాహంలో, కృంగుదలలో పడిపోయిన స్థితిలో ఆ రోడ్డు మీద 2 వ్యక్తులు నడుచుకొని వెళ్తున్నారు. 2 friends are going before her. They were discussing about a person who can heal any kind of disease. 2 స్నేహితులు మాట్లాడుకుంటూ ఆ రోడ్డు మీద వెళ్తున్నారు. అక్కడ ఆవిడ ఏడుస్తూ కూర్చునుంది. మరణానికి సిద్ధమైపోయిన ఆ రక్తస్రావము గల స్త్రీ అక్కడ ఏడుస్తూ కూర్చొని 2 స్నేహితులు ఆ రోడ్డు ముందు నుంచి వెళ్తుంటే ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు తెలుసా? రే, మన ఊరికి ఒకరు వచ్చారంట్రా, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి జబ్బైనా పోతుందంట, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి రోగమైన నయమైపోతుందంట, ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి దయ్యం పెట్టిన వారైనా విడుదల పొందుకుంటున్నారంట, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదంట, ఆయన్ని ఒక్కసారి మనం చూద్దాం పదా అని 2 నడుచుకొని వెళ్తున్నారు ఫాస్ట్గా. అయితే ఆ వార్త ఎప్పుడైతే ఈవిడ చెవిన పడ్డదో, whenever she heard that news and that voice, ఆ స్వరాన్ని, ఆ వార్తని ఈవిడ విన్నదో, నిరుత్సాహములో, కృంగుదలలో, కన్నీటిలో, మరణ అవస్థలో ఉన్న ఆవిడ హృదయంలో ఏం కలిగిందో తెలుసా? ఆశ పుట్టుకొచ్చింది. ఆవిడ మనసులో ఏం పుట్టిందో తెలుసా? నిరీక్షణ పుట్టింది. ఆవిడ మనసులో ఏం పుట్టిందో తెలుసా? నమ్మకం పుట్టింది. ఎవరి మీదో తెలుసా? ఎవరి మాట అయితే విన్నదో ఆయన మీద నిరీక్షణ, ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఆశ పుట్టుకొచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. నౌ యు ఆర్ అట్ ద సేమ్ స్టేజ్ లైక్ హర్. నువ్వు నేను కూడా అదే స్థితిలో ఇక్కడ ఉన్నాం.
నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు ఎవరైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఇక్కడున్నోళ్ళు ఎవరైనా చూశారా? చూశానన్న వాళ్ళు చేతులెత్తండి, మీకు దండేసి సన్మానం చేస్తా. మీ కొరకు రక్తం కార్చి ప్రాణత్యాగం చేసిన యేసయ్యని మీరు ఎవరైనా చూశారా? ఎనీవన్? చూడలేదు కదా, నేను కూడా చూడ. మనమంతా ఏ బ్యాచ్? ఏం బ్యాచ్ మనం? దేవుడు ఏమన్నాడు తెలుసా? తోమా, నువ్వు నాతో ఉన్నావు, నన్ను చూసావు, నాతో భోజనం చేసావు, నాతో సెల్ఫీ కూడా దిగావు, కానీ నీకంటే ఎవడు గ్రేటో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత నా రక్తంలో కడగబడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నన్ను చూడకుండా నమ్మే విశ్వాసులు ఒకరు ఉంటారు. వాళ్ళు నీకంటే గొప్ప వాళ్ళు అవుతారు, నీకంటే నాకు తెలుసు మీరు ఎలాంటి వాటికి చేపట్లు కొడతారని అడక్క ఉందే. అందుకే ఇలాంటి విషయాలు నేను ఇక్కడ చెప్పను. ఎవరికంటే గ్రేట్ మనం? యేసయ్యతో ఉన్నటువంటి 12 మంది శిష్యుల కంటే పరలోక రాజ్యంలో ఎవరు గ్రేటో తెలుసా? ఆయన రక్తంలో కడగబడి ఆయన పేరును మాత్రమే విని విశ్వసించి నమ్మి ఈరోజు ఇక్కడ కూర్చొని మన సమయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు వెచ్చించిన మనమందరం రేపటి రోజున పరలోక రాజ్యంలో ఉంటాం. కొట్టండి చెప్పట్లు. ఇప్పుడు నేనేం ఫీల్ అవ్వదు. మనం ఎవరు అంటే చూసి నమ్మిన వాళ్ళం కాదు సార్, చూడక నమ్మిన వాళ్ళం. ఆవిడెవరు? చూసి నమ్మలా, విని నమ్మింది. వీఆర్ ఆల్ ట్రస్టెడ్ ఇన్ గాడ్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ సీయింగ్ ద లార్డ్. దేవుణ్ణి చూసి మనం నమ్మలా. నేను కానీ, మీరు కానీ, దైవజనులు కానీ ఎవరు చూసి నమ్మిన వాళ్ళం కాదు. మనమందరం కూడా విన్న వార్తను బట్టి ఉన్న దేవుణ్ణి నమ్మిన విశ్వాసులం మనం. అయితే ఈ కృంగుదల్లో ఉన్నటువంటి, మరణావస్థల్లో ఉన్నటువంటి, ఇక నాకు మరణం తప్ప శరణం ఏది లేదు అని మరణాన్ని విశ్వసించిన ఆవిడ జీవితంలో ఒక వినికిడి వచ్చింది. ఏంటి? ఒకరు వచ్చారు మన ప్రాంతానికి, ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుంది అన్న మాట మాత్రమే ఆవిడ మనసులో ఒక ఉత్తేజాన్ని నింపింది. అక్కడ ఉన్న స్థితిలో నుంచి ఆవిడ ధైర్యముగా లేచి నిలబడింది. అధైర్యంలో ఉన్న వారికి ఆయన వార్త ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. కొట్టండి చప్పట్లు. నిరుత్సాహంలో ఉన్న వారికి యేసయ్య వార్త ధైర్యాన్ని ఇస్తుంది. కృంగుదల్లో ఉన్న వారికి యేసయ్య వార్త ఓదార్పునిస్తుంది. అనారోగ్యములో ఉన్న వారికి ఆయన వార్త స్వస్థత శక్తిని ఇస్తుంది. Just a word of God can heal you. ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. జస్ట్ విన్న ఆవిడ ఆ స్థితిలో నుంచి లేచి నిలబడి ఏం చేయడం మొదలుపెట్టింది తెలుసా? She started running behind the friends to reach him. ఆ స్నేహితుల వెనకాల పరిగెడుతూ వెళ్తుంది. ఎందుకో తెలుసా? నాకు స్వస్థత కావాలి.